బ్రతికించిన ఇష్టం వచ్చిన వారిని. లాజరుని బ్రతికించాడు, విధవరాల కొడుకును బ్రతికించాడు, ఇంకా ఇంకోళ్ళని బ్రతికించాడు, చిన్నదాన్ని బ్రతికించాడు. ఆయనకి ఇష్టమైనదే కార్యం చేస్తుండు. హల్లెలూయా, దేవుని స్తోత్రం. తండ్రి కొడుకులు కలిసి చక్కగా పనిచేస్తుంటే వీళ్ళకి ఎప్పుడు చూసినా చంపదాం. ఇప్పుడు మంచి ఏమైనా సేవ చేయండి, ఎవరు అన్యులుగా చెడగొట్టేది మళ్ళా అన్యులు చెడగొడతారు అనుకుంటున్నావు. దేవుని నమ్ముకున్న వాళ్ళే చెడగొడతారు. నమ్ముకున్న వాళ్ళే, బయటోడు ఓడిగాడు చెడగొడతారు కాసేపట్ల. ఆయన చేసేది అబద్ధము, ఆయన చేస్తే అట్ట ఇట్ట వెనకంగా లెక్క పెట్టుకుంటూ వస్తున్నారు. అన్నీ పాడేసుకుంటూ పోతా లెక్క పెట్టుకుంటూ వస్తున్నారు. పడేసుకుంటే వాళ్ళు లెక్క పెట్టుకుంటారు. ఆ లెక్క తర్వాత లాస్ట్ కూర్చుంటే అన్ని లెక్కలు కరెక్ట్గా వెళ్తాయి. హల్లెలూయా, దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుడు ఆశ్చర్య కార్యం, గొప్ప కార్యాలు చేస్తుంటే అది ఆశ్చర్యపడేది పెట్టి ఇదే తిరిగా మాట్లాడుతున్నారా? తండ్రి ఎవనికి తండ్రి ఎవనికి తీర్పు తీర్చాడు గాని తండ్రిని గణపరచినట్టుగా కుమారుని గణపరచాలని తీర్పు తీర్చుటకు సర్వ అధికారము కుమారునికి అప్పగించాడు. హల్లెలూయా. ఎవరు తీర్పిస్తారు లాస్ట్లా? ఇక్కడ కాదు, ఈ లోకంలో తీర్పు తీర్చాడు ఆయన. ఎక్కడ తీస్తాడు? అక్కడ చేరినాక కుమారుని గొప్ప చెప్పాడు, అంత పెత్తనం. అందుకనే ఎవడైనా నా దొర తప్ప ఆయన ఒప్పుకుంటేనే, యేసుక్రీస్తు దేవుడని ఒప్పుకుంటేనే తప్ప మనం చేరలేము. ఆయన గొప్ప చెప్పబడ్డది పూర్తిగా, ఆయన గొప్ప చెప్పబడ్డది, పెత్తనం ఆయనకి ఇవ్వబడ్డది, ఆ సర్వ అధికారం ఆయనకి ఇవ్వబడ్డది టోటల్గా. ఆయన అసలాన్ని ఇస్తే ఈ పుస్తకానికి ఎందుకు ఇంత బాధ? దేవుని స్తోత్రం. చదువురా. కుమారుని గణపరచని వాడు ఆయన పంపిన తండ్రిని చేసిరా అండి. టోటల్ మాట మన ఎవరు గణపరచాలా? ఈయన గణపరచకపోతే ఫస్ట్ ఈయన కాంచి పర్మిషన్ తీసుకుని లోపల బాబు ఇక్కడ పర్మిషన్ లేకుండా పోలేము అన్నట్టు ఈయన ఫస్ట్ ఈయన రిక్వెస్ట్ చేసుకోవాలి. ఈయన దేవుడని ఒప్పుకుంటేనే ఆ లోపలికి వెళ్ళిపోతాం. హల్లెలూయా. ఈయన గణపరచకపోతే నన్ను గణపరచనట్టే అంటుండు. ఇద్దరు ఏమయ్యారు ఇప్పుడు? ఇద్దరికి మయ పొందుతున్నారు. హల్లెలూయా. మన క్రీస్తుని ఆయన మయపరుస్తుంటే యేసయ్యా దావీదు కుమారుడా అని మనం గణపరుస్తున్నప్పుడు ఆ తండ్రిని గణపరుస్తున్నట్టంట. ఆయన కొడుకే ఒప్ప చెప్పాడు మొత్తం టోటల్గా. చదువుగా ఆరాధ్యాన్ని శివరావు. నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవము గలవాడు. తీర్పులోనికి రాక మరణంలో నుండి జీవములోనికి దాటి ఉన్నాడని నీతో నిశ్చయముగా చెబుతున్నాను. హల్లెలూయా. చదువు. మృతులు దేవుని కుమారుని శబ్దం విని శబ్దం వినే గడియ వస్తుందిగా, ఇప్పుడే వచ్చి ఉన్నది. దానిని వారు జీవితురని నీతో నిశ్చయముగా చెప్తున్నాను. ఏ వినాలే? దేవుని శబ్దము. ఆయన రానైనప్పుడు మనం వింటుంటప్పుడు మృతులు లేచి లేపబడతారు అన్నట్టు. హల్లెలూయా, దేవుని స్తోత్రం.
చదువు. తండ్రి ఎలాగూ తనంతట తానే జీవగలవాడై ఉన్నాడో అలాగూ కుమారుడు తనంతట తానే జీవం గలవాడై ఉండుటకు కుమారునికి అధికారము అనుకరించెను. కుమారునికి తండ్రి ఎలాగా ఉండెనో కుమారునికి కూడా అలాగనే అధికారం ఇవ్వబడ్డది. ఆయనకు అధికారం ఇవ్వబడ్డది. హల్లెలూయా, దేవుని స్తోత్రం. మరియు ఆయన మనిషి కుమారుడు గనుక తీర్పు తీర్చుటకు తండ్రి అధికారం అనుగ్రహించెను. దీనికి ఆశ్చర్యపడకు. ఒక కాలం వస్తుంది, ఆ కాలమున సమాధులలో ఉన్న వారందరూ ఆయన శబ్దం విని మేలు చేసిన వారు హల్లెలూయా. ఎన్ని ఎవరెవరు లేస్తున్నారు? అందరు లేస్తున్నారు. అందరు లేచి కొంతమంది పరలోకానికి లేస్తారు, కొంతమంది నరకానికి లేస్తారు. అందరు లేచి తీర్పు తీర్చడానికి ఎవరికి ఇచ్చాడు అధికారము? కుమారునికి ఇచ్చాడు. ఆయన వస్తున్న సమయంలో రారాజై దేవదూతలతో వస్తున్నప్పుడు మనందరము కొనుగోబోతున్నప్పుడు అక్కడ తీర్పు కుమారునికే ఇచ్చాడు. హల్లెలూయా. ఆయనే తీర్పు తీర్చేది. సింహాసనం మీద ఆసీనుడై ఉన్నప్పుడు మనం ఎడంచేపు వైపు కొంతమంది, కుడిచేపు గొర్రెల మంద మేకల మంద అందరిని జనాన్ని పోగు చేసి నిలబడి ఆ రోజు ఏం చెప్పుకుందాం మనం? ఒకనాడు మనకు తీర్పులో పోయేది ఉన్నది, అది గుర్తుపెట్టుకొని బ్రతకాలి మనం. హల్లెలూయా. చదువు. నా అంతట నేనే ఏం చేయలేదు, తీర్పు తీర్చుతున్నాను. నన్ను పంపిన వాడిని చిత్త ప్రకారమే చేయకూడదును గాని నా ఇష్ట ప్రకారము చెయ్యకూడను గనుక నా తీర్పు న్యాయమైనది. ఆయన సొంతంతో చేస్తలేడు తీర్పు, ఆయన సొంతంతో లేపట్లేడు. తండ్రి, నువ్వు లోకములకు పంపినది వీళ్ళకి ఎరక కావాలంటే ఈ కార్యం జరిగించని లాజరు లేపాడు. హల్లెలూయా. ఆయన ఈ లోకములకు పంపుతూ వచ్చిన వాడు ఆయన తండ్రిని కాదని ఏ పని చేయలే. మనము క్రీస్తుని కాదని ఏ పని చేయకూడదు. మరి సంఘం వాళ్ళని కాదని పని చేయొద్దు చెప్పండి. సేవకుని కాదని ఏం పని చేయకూడదు. హల్లెలూయా. నువ్వు విత్తనం వేసేటప్పుడు చెప్పాలి, ప్రార్థన చేయాలి. నువ్వు నేను కలిసి అలా తండ్రి కొడుకులు ఎలా కలిసి చేసిర్రో, నేను క్రీస్తు కలిసి ఎలా జీవిస్తున్నామో మళ్ళా మీరు నేను కలిసి అలా జీవించాలి. హల్లెలూయా. ఒక్కరికొకరు సంబంధం ఇది. కానీ రాను రాను సేవకుల ఊరు లెక్క చేయగలం అయిపోయింది. తాళ్ళు బయట ఒడ్ల గింజ కన్నా తాళ్ళ గింజ కన్నా నిలువ ఉంది, కానీ సేవకునికి నిలువ లేకపోయి. హల్లెలూయా. ఎందుకంటే తాళ్ళ గింజనే బరువు తింటాయి. హల్లెలూయా. కాబట్టి మనము దేవుని సన్నిధిలో నిజంగా యేసుక్రీస్తుని నిజమైన రక్షకుడు, మన పాపాలకు ఆయనే తీర్పు తీర్చేవాడని నమ్మి విశ్వసించి జాగ్రత్తగా బ్రతకమని దేవుడు హెచ్చరిస్తున్నాడు ఈ దినాన్న. హల్లెలూయా. మనం చాలా భయంగా బ్రతకాలి. రాబోయే దినాల్లో, కడవరి దినాలలో, శ్రమ దినాలలో మనకు శ్రమలు ఎదురవుతున్నప్పుడు ఆర్థిక పరిస్థితులే కావచ్చు, అనారోగ్యాలే కావచ్చు, ఇంకేదేదైనా కావచ్చు, కానీ మనం దేవుడు నాకు ఏం చేసిండని అనిపించే కాడికి తీసుకొస్తుంది శ్రమ. హల్లెలూయా.
దేవుడు ఉంటే నాకు ఈ బాధ వచ్చేదా అని అనమంటది అప్పువాది. దేవుడు ఉన్నాడు కాబట్టి నాకు ఈ శ్రమ వచ్చింది. రాత్రి ఏమని పాట పాడుతున్నాయన, శ్రమ కీడు కాదు, కీడుగానే కాదు, శ్రమ కీడు కాదట. ప్రార్థన అపజయం కాదు. ప్రార్థన చేస్తే అపజయం జరుగుతుందా? జరగదట. మేలు కీడు కీడు, మన శ్రమ కీడు కాదన్నాడు. కాదు కీడు, దాని వెనకాల ఏదో మనకు దీవెనకరంగా కీడే వస్తుంది మనకు. ఆ కీడు వెనకాల, ఆ శ్రమ వెనకాల మనకు మేలే జరుగుతుంది కానీ కీడు జరగదు. దాన్ని ఏమనుకుంటామంటే, నాకు దేవుడు ఉంటే ఇంత పరీక్ష ఉంటుందండి, అమ్మో యేసుప్రభు కన్నా మనకు 3 ఏళ్ళు పెద్దదిగా మాట్లాడతాం. హల్లెలూయా. ఎన్నడికి ఎవడికి రావద్దండి శ్రమ. నాకు వచ్చిన శ్రమ, ఏపుకు వచ్చిన శ్రమ వచ్చిందా? నేను గోక్కుంటుంటే ఏమే గుర్తుకొస్తుంది, బర్ర గొక్కుతున్నా. తండ్రి నువ్వెట్ట తట్టుకున్నావు, పనికిరాని గోగుడికి ఎగిరి చేస్తున్నా. చిన్న పేక తీసుకొని గీకి 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 గీకినాక పురుగులు పడితే ఆ పురుగు కింద పడితే దాన్ని పట్టుకొని, నీకు దేవుడు అధికారం ఇయ్యనడలా నా మీదకి వచ్చేదాన్ని కాదు, కింద పడకుండా తిను. ఆ శ్రమ తలుచుకుంటేనే భయం అవుతుంది. మనకు చిన్న గోగుడికే తట్టుకోలేకపోతుంది. హల్లెలూయా. శ్రమ వచ్చినప్పుడు ఏబుని గుర్తు చేసుకోవాలి. నీ ఆస్తి అంతా పోతే లాదర్ని గుర్తు చేసుకో, బతుకు. లాదర్కి ఆడ బ్యాంక్ అకౌంట్ లేదు, ఆస్తులు రిజిస్టర్ అయ్యి ప్లాట్లు లేవు. పోనీ శరీరం అన్నా మంచిగుందా? పోనీ ఆయన పేరేంటి? మంచి గిఫ్ట్. వాళ్ళు దరిద్రం అంటే ఏమంటారు? దరిద్రం అంటారు. ధనవంతుడి వాళ్ళని చూస్తుంటే దరిద్రం. లాదర్కు చక్కని గిఫ్ట్. దరిద్రుడని లాదరు ఏం తీసుకపోయినాయి? మొత్తప్పుడు నల్ల దూతలు వచ్చినాయి, చక్క దూతలు వచ్చి ఎత్తుకపోయినాయి. అని దేవదూతలతో కొనుగోబడి అబ్రహాం ఎదురమ్మను అనుకొని చక్కగా ఉన్నాడు. హల్లెలూయా. దేవుని స్తోత్రం. ఆయన ఊపుతుంటే అంటున్నట్టుంది. అయితే నువ్వు కుబరం బాట ఊపుతుంటే అది గిసిగిసి అంటుంది. హల్లెలూయా. దేవుని స్తోత్రం. కాబట్టి మనము ఎన్నటికైనా అపజయం కలదు, జయమే కలుగుతుంది. మనం ఎంత ప్రార్థన చేసుకుంటే అంత జయం అవుతుంది కదా, కానీ అపజయం కాదు. శ్రమ వస్తే కీడినడి కాదు, మేలే. శ్రమ రాగానే ఈ మధ్యలో పాస్టర్ బాగా నా కొరకు ప్రార్థన చేయట్లేటుంది. ఇది ఒక డౌట్ మీదంగా. ఆనాడు యేసుప్రభు కార్యం చేస్తే అలాగ వచ్చిన డౌట్ వస్తుంది మనసులో. నాకు కొరకు చేయట్లేదు, చేసేది చూడరు, చేయని చూడరు కదా. తిని పంతామండి, మీరందరు కానికేస్తే తిని పంతానికి వచ్చినాను సేవకు. హల్లెలూయా. చేస్తాం, మరింత చేయకుండా గింతం చేస్తాం. శాతనక తిన్నట్టుగా చేస్తామండి. సేవకు దేవుడికి పిలుచుకున్న పండుకుంటే గుర్తుంది చేస్తాం. మన సంఘం అంతా మంచిగా ఉండాలనే ప్రార్థన చేస్తుంటాం. మరి గొర్రెలు పోయి సేల పడేది చూస్తారండి. ఇంటికాంచి మీరు ప్రయాణం అయ్యిందా తెలుసా? మీరు చెప్తారా పోతప్పుడు? హల్లెలూయా. చుట్టం చెప్పగానే కథం సంచి చదువుకొని మంచిగా దాచుకున్న పాయలు కూడా అల్లేసుకొని ఉరుకుడే ఉరుకుడు. అప్పుడు చెప్తారా నేను పోతున్నా అయ్యా పలానా ఊరు? కానీ ఎవరు చెప్పారు. పొయ్యి వచ్చినాక చెప్తారు. ఎందుకు ఏమైంది అమ్మాయిని అయ్యా అంటే, అమ్మ అంటే నేను పోయి పాడిగాను మా చెల్లింటికి పోయినా తింటాలకి ఏదో పాడగా నా కడుపులో గడగడ గుడుగుడు అంటారు. మరి పోతప్పుడు చెప్తే పోవాలం వద్దు అడిగితే మంచిగా ఉంటుందిగా, అది నిర్ణయం ఉండదు. పొయ్యి వచ్చినాక రాయి తగినాక అప్పుడు చెప్పుకుంటాం. అలాంటి పరిస్థితులు చేయకూడదు. తండ్రి చిత్తము నెరవేర్తలకు కుమారుడు వచ్చాడు. కుమారుని బట్టి మన భక్తులు నడుచుకుంటున్నారు. గుడ్డోడో ఎడ్డోడో సేవకు సలహా తీసుకోవాలి. అది ఎడ్డోడే కావచ్చు,
ఉద్యోగుడే కావచ్చు, దేవుడైతే ఏర్పరచుకున్నాడని ఒక్క మాట నమ్మాలి. హల్లెలూయా. ఒక్క మాట మాత్రం నమ్మాలి. దేవుడు ఆయన ఏర్పరచుకున్నాడు కాబట్టి ఈ సేవ చేస్తున్నాడు కాబట్టి ఆయన ఎంత చిన్నోడైనా పెద్దోడైనా సేవకుడే. ఆయనకు ఒక మాట చెప్పుదా ఏమంటాడు, దేవుడు ఆయన నుంచి ఏం మాట్లాడుతాడు అనే ఆలోచన కలిగి ఉండాలి. మనం తండ్రి చిత్తాన్ని నెరవేర్చాడు యేసుక్రీస్తు చిత్తాన్ని నెరవేర్చడానికి మనం ఉండాలి. హల్లెలూయా. స్తోత్రం. దేవుడు మనకేమైనాడు? తండ్రి ఏమైనాడు? ఏమన్నట్టు శిరస్సు అంటే చేసుకున్నవాడు. హల్లెలూయా. ఆయన పెళ్లి కుమారుడు వేస్తాడు. ఒక దినాన మన కొరకే వస్తుండు రానయ్య రాజు. రాజు వచ్చుచున్నాడు పాట. జనులారా వస్తున్నాడు. ఒక్కసారి పాట అడిగితే సాయం చేసి అడుక్కుంటాడు కన్నా సాయం చేస్తారు. ఇట్లా ఉందరా, నాకు చేయరు మీరు. రాజు వస్తున్నాడు రండి నన్న భగవానము దేగమానుగా నన్న యేసురాజు రాగమానుగా నన్న భగవానము దేగమానుగా రాజు వస్తున్నాడు. జనులారా వస్తున్నాడు. రండి జనులారా రండి. ఆయనకు మనకు భర్త అయినాడండి, మనం భార్య అయినాం. అందరికా కొందరికా? ఇప్పుడు ఏంది ఇది? అందరం ఒకటేం మొగలాడలు లాస్ట్కి వస్తాలకే సంఘం వధువు అవుతుందంట. ప్రభు రాకట సమయం. యేసుక్రీస్తు నిజమైన దేవుడని నమ్మి రక్షణ పొందిన మనము సాక్ష్యం కూలిపోవద్దు. నువ్వు దరిద్రుడవైనా కానీ సాక్ష్యం ఉండాలి. దరిద్రుడైన లాజరు సాక్ష్యంగా బతికాడు, యథార్థంగా బతికాడు. ఆస్తులు, అంతస్తులు, మెడలు, విత్తలు ఏమి లేవు, శరీరంలో కురుపులై కుక్కలు ఏమి లేదు ఆస్తి. ఇప్పుడు దేవుని నమ్ముకోగానే మనకు ఆస్తి లేదనుకో ఏమంటాము? ఆస్తి లేకపోతే పోయింది, కానీ భక్తి గట్టిగా ఉండాలి. హల్లెలూయా. పరలోకమందు నీ ధనము అధికమవుతుంది. అక్కడ దొంగలు ఓడుండరు, నీ తుక్కు పట్టదు, వాడు కన్న వేయడంట. ఇక్కడ సంపాదించుకున్న కాంచి భయమే. ఎవడో శత్రు ఎవరి నుంచో రాడు సర్ది కట్టుకొని ఇంట్లో ఉన్నాడు సపోర్ట్ చేస్తేనే వస్తాడు, అవతలడు ఇతరు రాడు. ఇంటిలో శత్రుడు అవుతాడు సొమ్ము కాడ. కానీ మనం అక్కడ మన ధనం అక్కడ సమకూర్చుండాలి. మన ధనం అక్కడ సమకూర్చుండాలి. ఆయన సిద్ధపరుస్తున్న స్థలములో మన ధనం అక్కడ ఉండాలి. ఇక్కడ ధనం అంటే ఏమైందట? నీ ధనం ఎక్కడున్నో హృదయం ఎక్కడ.
మన హృదయం ఇక్కడ ఉండదు, అక్కడనే ఉంటుంది. మనం లేని వాళ్ళమే ధన్యులం. హల్లెలూయా. మా ఆస్తి లేని వాళ్ళు అందరం ఆస్తి లేని వాళ్ళు. ఇందులో ఎవరు ధనవంతులం కాదు, పేద సంఘం. దానిల కంటే అసలు ఇల్లు అనుకుందాం. వెంకరెడ్డికి ఇల్లు ఉంది కొంచెం అంత, నాకు మందిరం ఉంది. హల్లెలూయా. దేవుని స్తోత్రం. ఉన్నదా? దాచిపెట్టు, దాన్ని బ్యాంకులో పెట్టుకుని బయట పెట్ట. హల్లెలూయా. మంచిది, సంతోషము. దేవుని సన్నిధిలో మనము చాలా యథార్థంగా బతికి, నమ్మకంగా బతికి, నిజమైన యేసుక్రీస్తుని నమ్ముకున్నాం కాబట్టి సాక్ష్యం కూలిపోవద్దు. ఓ నిజం అనుకుంటాను, చూస్తున్నావు ఏడబెట్టిమే. నేను కొనుక్కుందా అంటే చెప్పట్లేవు అని చూస్తున్నాడు అశోక్. నిజమేనా? హల్లెలూయా. ఇవాళ నిజం బయటపడ్డది, రేపు కంప్యూటర్ పెద్దగా కొనుక్కొచ్చుకుంటాం. కాబట్టి ప్రభునందు దేవుని బిడ్డలారా, ఈ లోకంలో ఏది మనకు ఉండదు, కానీ ప్రభునందు నమ్మకంగా జీవించి సంతోషంగా ఉండి నెమ్మది పొందుకొని ఉన్నా లేకున్నా, ఏది మన బలహీనతలే కావచ్చు, కొంతమందికి అప్పే కావచ్చు, కొంతమందికి ఏదో రకమైన ఉంది, కానీ ఇవన్నీ ఉన్నాయని భయపడొద్దు. ప్రభుని ఆధారం చేసుకొని బతకాలి. దానికి ఆయన సులువైన సలహా చెప్పి తీర్పుతుంటాడు. మన కష్టం ఎంత చేసినా దేవుడు దాన్ని అభివృద్ధి చేస్తేనే మనం గరుడమవుతాం. అభివృద్ధి చేయకపోతే ఏం కాదు. మన దేవుడు నమ్మకంగా ఉండాలి, యథార్థంగా ఉండాలి. ప్రభు మరి మన కొరకు ఈ లోకంలోకి వచ్చాడు, అనేక కార్యాలు చేశాడు, ఆశ్చర్య కార్యాలు చేశాడు. ఇప్పటి కూడా చేస్తూనే ఉన్నాడు. చేయలే? సీన్ చెప్పాక వెళ్ళాక సాక్ష్యం దేవుడు చేసినా చేయలేడా? హల్లెలూయా. కాబట్టి దేవుడిని నమ్మిన మనము యథార్థంగా బ్రతకడం నేర్చుకోవాలి. ఇంకేం పత్యం లేదు. యథార్థంగా ఉండాలి, నమ్మకంగా ఉండాలి. నిజమైన దేవుడు, అటు ఇటు కాని దేవుడు కాదు మనం నమ్ముకుంది. మనం ఎక్కడైనా సవాల్గా చెప్పొచ్చు సాక్ష్యం, భయపడని అవసరం లేదు. ఎంత వేల మందినైనా మాట్లాడచ్చు, భయం అసలు లేదు. ఎందుకంటే మనం సత్యం చెప్తున్నాం కాబట్టి భయం ఎందుకండి? అబద్ధం చెప్తే భయపడాలి. కాబట్టి ప్రభుని మనము వెంబడిస్తున్నాం, మనము సాక్షిగా నిలబడాలి, బతకాలి. అంతేగాని మనం వేరే మాటకు ఏదో చేసి ఏదో అయ్యి దేవుని దుఃఖ పెట్టొద్దు, దేవుని మనం ఆపాసించొద్దు, దేవుని బాధ పెట్టొద్దు. దేవుని బాధ పెడితే మన సంసారం ఎదగదు. దేవుని దుఃఖ పెడితే మనకు ఏం జరగదు, చాలా కష్టం. కాబట్టి నమ్మిన దేవుని జాగ్రత్తగా ప్రార్థించుకొని ఆయన యందు భయభక్తులు కలిగి ఆయన వెంబడించి, ఆయనే ఇప్పుడు మన కొరకు వచ్చి ప్రాణం పెట్టిన దేవుడు, ఆయన ఆశ్చర్య కార్యం చేసిన దేవుడు, ఆయన ఆలోచనకర్త, సజీవుడు, నిజదేవుడు, ఆయన రానయ్యినవాడు, రారాజు. ఆయన వచ్చేటానికే మన పోయే సవటం, ఆయన రాకడం ఆలస్యమైతే మనం పోవడం ఆగుతుందా? ఆయన రాకడం ఆలస్యమైంది అనుకో, మనం పోవడం ఆగుతుందా? ఇంకా 10 ఏళ్ళు అయితే చెప్తున్నా, రేపటి దినం కాదు, కానీ మన లాంటి ఎవరైనా 60 ఏళ్ళకు పోతాం అనుకుందాం. ఇంకో 10 ఏళ్ళు ఉంది. ఇప్పుడు 50 ఏళ్ళకి వచ్చినాం, 10 ఏళ్ళు ఉంది. ఉదాహరణ, రేపే పోవచ్చుగా చెప్తున్నా. ఆ 10 ఏళ్ళకైనా పోగడం తప్పదుగా. పోయటాలకే చాలా శ్రద్ధగా ఉండి మంచిగా దేవుని వైపు ఉంటేనే పోతాం. మరణం ఎన్నడైనా ఖాయమే.